విషయం ఏంటంటే ఎవరితో అయితే ఆ అమ్మాయి పెళ్లి జరిగిందో ఆ పెళ్లి కుమారునికి అసలు మగతనమే లేదు. అదే అసలు సమస్య. అసలు పెళ్లి చేసి పంపించడం ఎందుకు? కామశాంతిని పొందుటకు కదూ. 8 విధాలా సరిపోయినటువంటి ఆ జాతకంలో కామశాంతి లేనేలేదు. ధన భాగ్యం గురించి అసలు చెప్పనేలేదు. సంతాన భాగ్యం గురించి లేనేలేదు. రాశి రాశాధిపత్యం వశ్యం అని చెప్పబడిన ఆ జాతకంలో సంతాన భాగ్యం ఉందా, కామశాంతి ఉందా, ధనభాగ్యం ఉందా, ఈ మూడింటి గురించి అసలు లేనేలేదు. జీవితంలో ఈ మూడు చాలా ముఖ్యం కదా. మనం మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేస్తున్నారనుకోండి, మీ ఇంట్లో దొరకనటువంటిది అక్కడ దొరకాలి. అందుకే కదా తిండి గుడ్డ అవన్నీ మీ ఇంట్లో దొరుకుతాయి కదా. మరో ఇంటికి ఎందుకు పంపడం? మన ఇంట్లో దొరకనిది తనకు ఆ ఇంట్లో దొరకాలి అంటే కామశాంతి జరగాలి. అందుకే వివాహానంతరం శాంతి ముహూర్తాన్ని నిశ్చయిస్తారు. అక్కడ ఏం శాంతి లభిస్తుంది? కామశాంతి లభిస్తుంది.